నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు పచ్చడి చేద్దాం అనుకున్నా అండి. కొత్తిమీర పచ్చడి. అది కొత్తిమీర పచ్చడి కదా, అందరూ చేసేదే కదా, ఏంటా అనుకుంటున్నారా? అయితే కొత్తిమీర పచ్చడిలో నేను చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నానండి. ఇప్పుడే చూశాను, వేసి కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఒకసారి. పచ్చిమిరపకాయలు వేసానండి, దానిలో ఎండుమిరపకాయలు కూడా వేసాను. కొత్తిమీర కడిగి తీసుకున్నాను. దీంట్లోకి మిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తాను. కొంచెం చిటపట అన్న తర్వాత దీంట్లోకి కడిగిన కొత్తిమీర వేసేసేయచ్చు అనమాట. ఏమనుకున్నానంటే కొత్తిమీర పచ్చడి చింతపండు వేసి చేద్దాంలే అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చింతపండు నానబెట్టాలి, దాన్ని ఆగాలి అని చెప్పేసి డైరెక్ట్గా మామిడికాయ కూడా పులిపే కదా అని చెప్పేసి మామిడికాయ వేసేద్దాంలే చింతపండు బదులుని ఇప్పుడే అనుకున్నానండి. ఇది కొంచెం వేగగానే దాంట్లో ఈ కొత్తిమీర వేసేస్తాను. ఇదిగోండి, కట్ చేయకుండా వేసాయి కాబట్టి నూనె వేస్తే కనుక పెద్ద పెద్ద సౌండ్లు టిక్ అవుతాయి. జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడే చెప్పా కదా అది ఫ్రెండ్స్. సరే, వేగినాయి. దాంట్లో నేను కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదితో కానీ కొంచెం వేగగానే మిక్స్ అవుతుంది. దీన్ని పీలింగ్ తీసేసి ఇది కలిపి మిక్సీ అవుతుంది. అది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి మామిడికాయ ముక్కలు చేసా. ఇది చిన్నదనమాట. దీన్ని అన్నీ కలిపి మిక్సీలో వేసేస్తాను అనమాట. ఇదిగోండి వేగిపోయినాయి. దాంట్లో నేను చిన్నులపాయ కూడా వేసాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 2 పాయలు కూడా వేసుకోవచ్చు. నేను 2-3 కంటే ఎక్కువైనా. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేసేద్దాము, చల్లారితే కొంచెం. ఇప్పుడు దీంట్లో చింతపండు బదులు ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చడి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసి ఒక 2-3 డేస్ నిల్వ ఉండాలంటే కనుక మళ్ళీ తిరగమాత వేసి ఒక 2 మినిట్స్ 2 సెకండ్స్ లేదంటే 5 సెకండ్స్ పొయ్యి మీద దాన్ని మగ్గనిస్తే 2-3 డేస్ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా వేసుకుంటా అంటే దీంట్లో నీళ్లు తగలకుండా మిక్సీ వేసుకుంటే కనుక ఒక 2 డేస్ ఉంటుంది. 3 to 4 డేస్ ఉండాలంటే కనుక కంపల్సరీగా తిరగమాత వేయాల్సిందే. దీంట్లో నూనె పోసాను తిరగమాత వేయటానికి. ఒక ఎండుమిరపకాయ కట్ చేసి చిన్నది ముక్కలుగా వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవటం అండ్ కొంచెం ఇంగువ. మంచి సువాసన వస్తుందన్నమాట.
పసుపు కలర్ఫుల్గా ఉండటానికి. రెండు టమాటా వేద్దాం. వేగిన తర్వాత పచ్చడి మిక్సీ వేసి దీంట్లో కలిపేది. చెత్తని కలర్ఫుల్గా మంచి వాసన వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి నలిగింది. అయితే దీంట్లో కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కల్ని సన్నగా తరిగేసి దీంట్లో కలిపేస్తే పులిపే కదా, సరిపోతుంది. మొక్క కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఇది ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర మామిడికాయ పచ్చడి. పచ్చడి రెడీ అయిందండి. ఇందాక పెద్ద పెద్ద ముక్కలు అన్నా కదా, ఇలా పీసెస్గా కట్ చేశాను. మామిడికాయ కాబట్టి పచ్చడిలోకి బాగానే ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా కలిపేసాను. స్టవ్ వెలిగించాను అనమాట. దీన్ని ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద మగ్గనిస్తే మీకు 3 to 4 days 5 days అట్లాగా పాడవకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియదు కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. కొంచెం నూనె వేద్దాం అనుకుంటున్నా. కొంచెం నూనె తక్కువైతే అలా పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. సారీ, ఇదండి ఫైనల్గా కొత్తిమీర మామిడికాయ పచ్చడి రెడీ. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.